నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల కష్టాలు వర్ణాతీతంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పసుపు పంట సాగు చేస్తారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పసుపును విక్రయించేందుకు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కి తరలిస్తారు. గత 3 రోజులుగా ఈ నాము ఆన్లైన్ బ్రీడింగ్ పనిచేయకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. దీంతో మార్కెట్ కమిటీ అధికారులు మాన్యువల్గా కొనుగోలు ప్రారంభించారు. మాన్యువల్ కొనుగోళ్ల వల్ల కొంతమంది వ్యాపారులు మాత్రమే పాల్గొనడం వల్ల ధరలు తగ్గుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనాం ఆన్లైన్ పద్ధతిలోని కొనుగోలు ఆపితే మాకు ధరలు బాగుంటాయని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. పసుపు అనగానే గుర్తుకొచ్చేది నిజామాబాద్ మార్కెట్ యార్డ్. నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా పసుపు ఎక్కువగా పండిస్తుంటారు. అయితే ఇటు సాంగ్లీ కంటే కూడా నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో కూడా పసుపు రేట్లు ఎక్కువ ఉంటాయని చెప్పి కూడా రైతుల నమ్మకం. అయితే ప్రస్తుతానికి నిజామాబాద్ జిల్లాలో మార్కెట్లో కూడా పసుపు ఎలా ఉంది, దీన్ని ఎంత కొనుగోలు చేస్తున్నారో నిన్న కూడా ఇటు ముఖ్యంగా ఈనం కూడా పూర్తిగా బంద్ ఉందని చెప్పి కూడా ఇటు రైతులు కూడా నిన్న ఆందోళన చేసిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇప్పుడు నిజామాబాద్ మార్కెట్లో పసుపు ఎలా ఉంది, రేట్లు ఎలా ఎంత వస్తుంది? పసుపు రేట్లు ఉండు తిక్కుబాటు ధర ఉంది. ఈ పార్టీగా ఇంకొక 2000-3000 అయితే కొంచెం మద్దతు ధరగా లాభ పొందగలుగుతాం రైతులు. కానీ మరీ కాకుండా మార్కెట్ ఆడు ఇంత 3-4 వద్దులు బంద్ చేయబట్టి బాగా ఇబ్బంది అంటే మామూలుగా అంటే బాగా ఇబ్బంది పరంగా ఉంది. కానీ మార్కెట్ కూడా కనీసం ప్రభుత్వం అన్నా కానీ కొంచెం చర్యలు తీసుకొని మార్కెట్ ఆడు మరి ఎందుకు ఇట్లుంది, మరి మార్కెట్ ఆడు ప్రాబ్లమా, మరి ప్రభుత్వం ప్రాబ్లమా, మరి కలెక్టర్ గారు కూడా కొంచెం తెలుసుకోవాలా, పాటించి కొంచెం ఏముంది, ఏం కథ, ఏం జరుగుతుంది మార్కెట్లో కొంచెం ప్రభుత్వం కూడా సహకరిస్తే రైతులకు బాగుంటుంది అని మా అభిప్రాయం. కొంచెం రేట్లు కూడా కొంచెం అందుబాటులో కొంచెం తగ్గనే కొడుతుంది, మాకు ఫలితంగా లేకుండా పోతుంది. ఎందుకంటే పసుపుది అని అంటే చాలా 9 నెలల కష్టమవుతుంది. ఇంత వండించి ఇంత వేసి ఎరువులు పోసి ఏ ఎరువు బస్తకు పోయితే కూడా ప్రాబ్లం బాగుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ అంటారు, లోకల్ గవర్నమెంట్ అంటారు, ఏంది అన్నది మాకు రైతులకు కూడా అర్థం కాకుండా కష్టపెడుతురు. ప్రభుత్వం ఏమైనా తలుసుకుంటే చేయగలుగుతుంది అనేది మా అభిప్రాయం. కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది అని ఉంది. ఇప్పుడు ఈ మొగులకు కూడా మళ్ళీ మార్కెట్ బంద్ పెట్టి కూడా బాగా బాధాకరంగా ఉంది. మీరు చెప్పండి, మీరు పసుపు ఎక్కడికి తీసుకొచ్చారు? ఎంత ఒక ఎకరం పండించాలంటే ఎంత ఖర్చు అవుతుంది, మీకు ఎంత గిట్టుబాటు అవుతుంది, ఎంత ఉంటుంది లాభం మీకు? పసుపు నా పేరు రాజేందర్, దూదియాం మండల్ మెండోరా. ఆ యొక్క ఎకరానికి వచ్చేసి పసుపు పండించాలి అంటే ఒక 2 లారీల ఎరువు వేయాలి. 2 లారీలు అంటే ఒక 50,000 నుంచి 60,000 లోపు అవుతుంది. అంటే తక్కువ చిన్న లారీలు అయితే, పెద్ద లారీలు అయితే ఒకటి 35,000 నుంచి 50,000 లోపు ఉన్నది. ఇంకా గొల్లెరువు పంట వచ్చేసి ఒక 20 నుంచి మంచిగా వెళ్తే 25 నుంచి 30 లోపలనే వెళ్తుంది కుంటలు. కానీ రేటు మంచిగా అంటే పెరిగిందంటారు, అప్పుడే దిగిపోతుంది. ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు దిగుతుందో మేము వచ్చినాక మాకు ఎంత వస్తే అదే రేటు మాకు అనుకూలంగా, అంటే ఎంత వస్తుంది అనేది మాకు తెలుస్తలేదు. ఇక ఇంటికాడ ఉన్నప్పుడేమో 14,000 అవుతుంది, 15,000 అవుతుంది అనే రికార్డు కనిపిస్తుంది న్యూస్లల్లో. ఇంటికి వచ్చేసరికి ఇక మార్కెట్లోకి వచ్చేసరికి ఎంత అవుతుందో ఇక మేము చూసుకొని ఉన్న కాడికి ఇచ్చేసి పోవడే ఉన్నది. ఇక మీరు చెప్పండి, ఇందాక ఈనాం కూడా బంద్ ఉందని చెప్పి అంటున్నారు, ఆఫ్ ద రికార్డ్ కూడా తీసుకుంటామంటున్నారు. ఎలా ఉంది, మీకు ఇబ్బంది ఉన్నది, ఎలా ఉంది అసలు? ఇక్కడ యార్డ్లో మాకు 3-4 రోజుల నుంచి వరుస బంధువులు రావడం వల్ల రైతులకు చాలా ఇబ్బంది జరిగింది. అధికారులు స్పందించి ఈ 2 రోజుల నుంచి బీట్ నడుస్తుంది. ఈ విధంగా బీట్ నడవడం వల్ల మాకు సంతోషం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఇప్పుడు వచ్చేది పండుగ ఉంది, హోలీ పండుగ. కాబట్టి ఇక్కడ చాలామంది రైతులు మా పసుపు తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చినప్పుడు మాకు మంచి ధరలు లభిస్తే మాకు చాలా సంతోషం. అదేవిధంగా మా యొక్క ఇబ్బందులు కూడా పట్టించుకొని అధికారులు మా యొక్క సమస్యలు తీర్చగలరని కోరుతుంటాము. అదేవిధంగా పసుపులకు గిట్టుబాటు ధర మాకు మంచిగా ఇస్తే మేము చాలా సంతోషపడతాం. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లేస్ మాకు వాటరే కానీ మాకు ఇక్కడ అన్నమే కానీ అలాంటి సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాము. మాకు ఇక్కడ అతి 2-3 రోజులు బంద్ ఉండడం వల్ల మార్కెట్ యార్డులో పసుపు ఎక్కడక్కడ నిలిచిపోవడం వల్ల చాలా కష్టాలు పడ్డాము. చాలా కష్టాలు పడి మా యొక్క కష్టాలని రాజ్ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాము. మాకు ఇదొక విధంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా యొక్క సమస్యలు అధికారులకు తెలుస్తాయని చెప్పేసి చెబుతున్నాము. అదేవిధంగా మా యొక్క ఈ యార్డుకు పసుపు మార్కెట్కు వచ్చిన పసుపు గిట్టుబాటు ధర కల్పించి రైతులందరికీ సంతోషపరచాలని కోరుకుంటూ
మీరు చెప్పండి ఇప్పుడు ఎలా ఉంది మార్కెట్లో పసుపు రేట్ ఎలా ఉంది? ఇటు సాంగ్లీ చూసుకున్నట్లయితే ఎలా ఉంది పరిస్థితి? ఎక్కడ తక్కువ ఉన్నది, ఎక్కువ ఉన్నది ఎలా ఉంది? అయితే సాంగ్లా రేటు బాగానుంది, నిజామాబాద్లో రేటు తగ్గుంది. మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు 12,000, 14,000, 15,000, 18,000 అంటారు. ఇటు వచ్చేసరికి రేట్ డౌన్ చేస్తారు. మరి అధికారుల వల్ల సెంట్రల్ గవర్నమెంటా లోకల్ గవర్నమెంట్ ఏది అర్థమైతే లేదు. కనీసం రైతుది కష్టం కొద్దిగా ఆలోచించి రేటు పెంచాలని కోరుతున్నాం. ఇంత రేట్లో మాత్రం గిట్టుబాటు కాదు సార్. అదనంగా ఒకటి చెప్పి ఆరుంగాలు కష్టపడి ఇక్కడ పసుపు పండిస్తే తీరా ఇక్కడ లక్షలు ఖర్చు పెట్టి పండించినప్పుడు కూడా మార్కెట్ యార్డ్కి తీసుకొస్తే సరైన ధర లేకపోవడం పూర్తిగా లాస్ అవుతున్నామని చెప్పి పూర్తిగా తాము ఇటు వరి దీని పసుపు మీద తాము ఆధారపడి ఉంటామని చెప్పి తమ కుటుంబాలు కూడా దీనికి జీవనంగా గడుపుతున్నామని చెప్పి ఇక్కడ మార్కెట్ యార్డ్లో కూడా గిట్టుబాటు రాకపోవడంతో కూడా రోడ్డు మీద పాలవుతున్నామని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు తమకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి కూడా అలా దాంతోపాటు ఈనం కూడా వెంటనే సర్వర్ కూడా ప్రాబ్లం ఇష్యూ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని చెప్పి కూడా ప్రధానంగా పసుపు రైతులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. కెమెరా శ్రీధర్తో నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్.